మీడియాకు ధన్యవాదాలు. నేను కుర్సింగ ఓం ప్రకాష్, పిఎస్సిఎస్ చైర్మన్, బెజ్జూర్ మండల్. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వము బడుగు బలహీన వర్గాల రైతుల వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 2 లక్షల రుణమాఫీ చేసింది, హర్షించదగ్గ విషయం. కానీ ఈ సొసైటీలలో పాత బకాయిలు మొదలుకుంటున్నాయి. ఇది ఎల్టీ లోన్స్ కట్టలేక చాలామంది రైతులు సతమత అవుతున్నారు. పూర్వం లోపల రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగానే అన్ని లోన్లు పూర్తిగా మాఫీ చేసిండు. మరి దయచేసి ఈ ప్రభుత్వం కూడా ఉన్న పల్లెటూరులో ఉండేటువంటి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఈ బడుగు బలహీన వర్గాలు ఎల్టీ లోన్ తీసుకున్నారు. అటువంటి ఆ లోన్ కూడా మాఫీ చేస్తే బాగుంటుందని నేను ప్రజల తరపున, బెజ్జూర్ మండల్ సొసైటీ తరపున ప్రభుత్వాన్ని సవినయముగా ప్రభుత్వాన్ని మనవి చేస్తూ కోరుకుంటున్నాను. గత 20-30 సంవత్సరాల నుండి గోండ్ విలేజ్ వెల్ఫేర్ ఆఫీసర్గా, ఆదివాసులకు సంధానకర్తగా, ప్రభుత్వం మధ్య ప్రజల మధ్య సంధానకర్తగా గోండ్ విలేజ్ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేసిన. మరి ఆ నేపథ్యం లోపల అప్పుడున్న ప్రభుత్వాలు, అప్పుడున్న పాలకులు, అప్పుడున్న అధికారులు ఆదివాసీలు, బడుగు బలహీన వర్గాలంటే వారికి చాలా ప్రేమ. మేము రాయ్ సెంటర్స్ కూడా నడిపినాం. గోండవారం పంచాయతీ రాయ్ సెంటర్ నడిపినాం, 107 నడిపినాం. మరి అప్పుడు ఆ పరిస్థితులు చాలా మాకు అనుకూలంగా ఉండే. అప్పుడు ఎలాంటి రాజకీయ ప్రోద్బలం లేకుండా డైరెక్ట్ రాయ్ సెంటర్ల దగ్గర ప్రభుత్వం వారు, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ, డిఎఫ్ఓ కానీ అందరు ప్రభుత్వ అధికారులు వచ్చి రాయ్ సెంటర్ మీటింగ్లో పాల్గొని ఆ స్పాట్లో ట్రైబల్ సమస్య కానీ, ఇంకా అక్కడ వచ్చినటువంటి రాయ్ సెంటర్కి వచ్చినటువంటి వాళ్ళ సమస్య కానీ తీర్చేది. ఆ క్రమం లోపల చాలా ప్రజల వద్ద పాలన అనేటటువంటి దానికి అది ఒక నాంది. ఆ విధంగా నేను పనిచేస్తూ రాజగోండ సేవా సమితిలో డివిజన్ ప్రెసిడెంట్ చేసిన, రాయ్ సెంటర్లలో కూడా డివిజన్ ప్రెసిడెంట్ చేసిన. ఆ తర్వాత తుడుం దెబ్బలో మన స్వర్గీయ శంభు సార్ ఉండగా నేను వైస్ ప్రెసిడెంట్గా చేసిన. మరి అలాగే మెల్లమెల్లగా రాజకీయంలోకి వచ్చిన. ఈ రాజకీయంలో నేను మాకు ప్రధాన గురువు అంటే ఇంద్రకాంత్ రెడ్డి సార్. ఇంద్రకాంత్ రెడ్డి గారి గ్రూప్లో ఉంటూ కోనప్ప గారి ఆధ్వర్యం లోపల, కోనప్ప మాకు చాలా మంచి నేత, మరి ప్రజల అవసరాలు తీర్చేటటువంటి మహనీయుడు. మరి నిజంగా కూడా ఇప్పుడు అన్నదాన కార్యక్రమాన్ని నడుపుతున్నాడు. మరి ఆయన ఒక అన్నదాత. మరి అటువంటి లీడరు దొరకడు. అతని హయాం లోపలనే అప్పుడు కేవీ నారాయణ కూడా ఉంటుంది. మేము కేవీ నారాయణ 1983 తెలుగుదేశం నుండి ఈ రాజకీయం లోపల వచ్చినాం సార్. మెల్లగా వచ్చి ఇవాళ కోనప్ప దగ్గర పనిచేస్తున్నాం. కోనప్ప మాకు తండ్రి లాంటి వాడు. మేము ఇక్కడ ఆదిలాబాద్ ఈ సిర్పూర్ తాలూకాలో ఉన్న ప్రజలను అంతా కూడా ఆయన తన కుటుంబం లెక్క చూసుకుంటాడు. ఈ రాజకీయం అంటే లేదు. ప్రతిపక్షం కానీ, స్వపక్షం కానీ అందరికీ ఎప్పుడు పని పడితే అప్పుడు పని చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. కానీ ఈ మొన్నటి దురదృష్టవశాత్తున ఏమైందంటే ప్రవీణ్ కుమార్ గారు రావడం, మరి ఎస్సీలు తర్వాత ముస్లిం ఓట్లని ఆయన చీల్చడం, ఆ క్రమం లోపల కోనప్ప గారికి నష్టమైంది. తన ఓట్ల ధరకు వచ్చినాక కోనప్ప గారికి నష్టమైంది. సరే బీజేపీ ఇక్కడ వచ్చిందంటే బీజేపీకి ఉన్న ఓట్లు పడ్డాయి. ఈ కోనప్ప గారి ఓట్లు చీలడం వల్ల మా కోనప్ప గారు ఓడిపోయారు. దానికేం ఓడిపోయినా ఏనుగు చచ్చిన బతికిన దానికి విలువే ఉంటుంది కదా. కోనప్ప ఎమ్మెల్యే అయినా కాకుండా కోనప్ప విలువ కోనప్పకు ఉంటుంది. మరి ఇప్పుడు కూడా ఆయన పనిచేస్తాడు. మరి ప్రజలని దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ లోపల ఆయన జాయిన్ అయ్యిండు. చాలా హర్షించదగ్గ విషయం. మాకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. అలాగే ఆయన క్రమం లోపలనే మేము ఈ చైర్మన్గా ఆయన ఆధ్వర్యం లోపల జరిగింది. మరి ఆయన కల్పించిన అవకాశమే నేను ఇవాళ ఈ రాజకీయ ప్రస్తావన లోపల ఈ రాజకీయ స్థితికి వచ్చిందంటే నేను వాళ్ళ గురించి
శంభు గారు ఉండగా మేము చాలా పోరాటం చేసినాం. ఢిల్లీ కూడా 2-3 సార్లు బస్సులు తీసుకుపోయి అశోక్ రోడ్డు మీద ధర్నాలు చేసినాం. చాలా కష్టపడ్డనే 2006, 2005 చట్టం అటవీ హక్కుల చట్టం వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ చట్టమే కాకుండా ఇది ఏదైతే ఈ పథకం కూడా తీసింది, చాలా మంచిది గవర్నమెంట్. మరి ఆదివాసీ చట్టాల గురించి వచ్చినప్పుడు చాలామంది ఇప్పుడున్న ఆర్గనైజేషన్ చేసే మా ఆదివాసులకు చట్టాల మీద అవగాహన లేదు. సరే, అవగాహన ఉండి పోరాటం చేసిన ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల వల్ల మేము సక్సెస్ కాలేకపోతున్నాం. ఎందుకంటే ఆదివాసులు అధికారులై ఉన్నప్పుడు ఆ చట్టాల మీద వాళ్ళకు ప్రేమ ఉంటుంది, అమలు చేయగలుగుతారు. 170 కానీ ఎల్టీఆర్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఉన్నది. అది ఎక్కడ పూర్తిగా అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదు. అధికారులు ఒకవేళ పట్టించుకున్న రాజకీయ ప్రోద్బలం వల్ల ఈ మా చట్టాలు అమలు కాగలేకపోతున్నాయి. ఇది అక్షర సత్యం. అదే కాకుండా ఇప్పుడు కొన్ని జాగాలలో